నవంబర్ 23న నార్త్ ఇథియోపియాలోని హైలీ గుబ్బి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. ఈ అగ్నిపర్వతం 12,000 సంవత్సరాలలో మొదటిసారిగా పేలింది. ఈ పర్వతం ఎలాంటి హెచ్చరిక లేకుండా పేలింది. దీని పేలుడు వల్ల అగ్నిపర్వత బూడిద 14 కిలోమీటర్ల ఎత్తులోకి లేచింది. బూడిద పొగ సల్ఫరిక్ డయాక్సైడ్, బూడిద, గాజు మరియు రాయి యొక్క చిన్న చిన్న కణాలతో ఏర్పడి ఉంటుంది. బూడిద పొగలోని సూక్ష్మ కణాలు తేలికగా ఉండడం వల్ల గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. అప్పర్ ఎయిర్ విండ్ ప్యాటర్న్స్ ఈ బూడిద పొగను పశ్చిమం నుండి తూర్పు దిశగా అంటే ఇథియోపియా నుంచి అరేబియా సముద్రం దాటి భారతదేశం వైపు నెట్టేస్తాయి. ఈ బూడిద పొగ వెళ్తున్న మార్గంలో అన్ని విమానాలను క్యాన్సల్ మరియు వేరే మార్గానికి మార్పులు చేస్తారు. ఎందుకంటే పొగలోని చిన్న చిన్న కణాలు విమానం ఇంజన్లోకి వెళ్లిన పెద్ద నష్టానికి దారితీస్తుంది. బూడిద పొగ నవంబర్ 24న గుజరాత్, రాజస్థాన్ మీదుగా ఢిల్లీకి చేరింది. ఈ పొగ ఢిల్లీ గాలి నాణ్యతను మరింత దిగజార్చింది. బూడిదలోని PM2.5, PM10 కణాలు పీల్చడం వల్ల ఆస్తమా, గుండె జబ్బులు వస్తాయి. నవంబర్ 25న ఈ పొగ ఇండియాని దాటి చైనా, పసిఫిక్ ఓషన్ వైపున వెళ్తుంది. ఈ బూడిద పొగ చివరికి ఏమవుతుందంటే ఈ బూడిద పొగలోని కణాలు SO2 వాయువు వర్షంతో కలిసి నేలపైకి పడుతుంది. ఈ వర్షాలనే ఆమ్ల వర్షాలు అంటారు. గాలిలో బలం, వేగం తగ్గిన తర్వాత బూడిదలోని కణాలు, వాయువు నెమ్మదిగా నేలపైకి చేరుతుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్.